వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష. హాజరైన జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీనగర్ గ్రామంలో విషాద ఛాయలు. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అనిత మృతి చెందడంతో మిన్నెంటిన కుటుంబాల రోదనలు. మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం. పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. ఇక డీటెయిల్స్. తెలంగాణ రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా శ్రీ లింగమతుల స్వామి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు రెండు మేజర్ డెసిషన్ తీసుకున్నాం సార్. ఒకప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు లోపలికి ఎంప్లాయీ దగ్గర రైట్ లో ఉండేది సార్. దాని కొద్ది ఇక్కడ ఈ వైన్ షాప్ బ్యాక్ సైడ్ ఒక 4 acres దాకా తీసుకుని చెప్పారు సార్. ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఈ కండిషన్ మనకు తగ్గుతుందని ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది. ఒకటి అట్లాగే ఈ ఇంతకుముందు అమ్యూజ్మెంట్ పార్క్ ఎగ్జిబిషన్. మేడం మిత్రులందరూ నమస్కారం. తెలంగాణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతి భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యే జాతర సూర్యాపేటలోని దురాజిపల్లి జాతర. దీన్ని పెద్దగట్టు జాతర అంటాం, లింగమంతుల జాతర కూడా అంటాం. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దురాజిపల్లి గుట్ట పైన ఈ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా 15 లక్షల మంది వరకు కూడా ప్రతి సంవత్సరం భక్తులు వస్తారని చెప్పి అంచనా. దానికి సంబంధించి ఈరోజు జిల్లా అధికారులందరితో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ప్రజలు వస్తున్నప్పుడు వారికి అన్ని సౌకర్యాలని కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ముందుగానే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఒక ఆనవాయితీ తప్పకుండా వచ్చిన భక్తులందరూ కూడా ఒక రాత్రి ఇక్కడ బస చేయాలని చెప్పి ఇక్కడే వంటలు చేసుకొని తినాలని చెప్పి భావిస్తారు. అది సాంప్రదాయం 100 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే గతంలో ఇక్కడ భూములన్నీ కూడా డ్రై ల్యాండ్స్గానే ఉండి నీళ్లు లేక ఎక్కడి వారక్కడ బస ఏర్పాటు చేసుకునేవారు. అయితే కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు భూములన్నీ కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి భక్తులకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ముందుగానే ఆలోచించి మరి రైతుల వద్ద నుంచి దాదాపు 150 ఎకరాల పైగా భూములు కూడా తీసుకొని వచ్చే భక్తులకి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారందరూ కూడా ఇక్కడ రాత్రి బస ఏర్పాటు చేసుకోవడం కావాల్సిన పద్ధతుల్లో భూములను సేకరించడం జరిగింది. తాత్కాలికంగా ఈ ఒక్క పంట వరకు వేయకుండా వారికి పంట పరిహారం ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మంచినీటి వసతి, మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా సరే సురక్షితమైన మంచినీళ్లను అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్స్ కూడా, మూత్రశాలలు, మరుగుదొడ్ల ఏర్పాటు కూడా సరిపోయే పద్ధతుల్లో ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్య లేకుండా హైవే మీద వెళ్ళే వాహనాలని దారి మళ్లించడానికి కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చూడాలని చెప్పి పోలీస్ శాఖ వారికి ఆదేశించడం జరిగింది. అన్ని స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవడానికి సీసీ కెమెరాల ఏర్పాట్లు, పూర్తి స్థాయిలో విద్యుత్ లైట్ల ఏర్పాట్లు, అన్ని రకాల. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీనగర్ లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని బీజాపూర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డివిజన్ లో కమిటీ మెంబర్ కంతి లింగవ్వ ఆలియస్ అనిత మృతి చెందడంతో స్వగ్రామం కడెం మండలం లక్ష్మీనగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అక్క దాదాపు ఇప్పుడు అక్కడికి 42 సంవత్సరాలు ఉంటుంది సార్. 42 సంవత్సరాలల్లో మొత్తం జీవితం మొత్తం అటే అంకితం చేసేసింది. 96, 97 కాలంలో వెళ్ళిపోయింది. మధ్యలో సరైన అరెస్ట్ అయినప్పుడు కూడా 3 సంవత్సరాలు జైల్లో ఉన్నది. తర్వాత విడుదల మన బెయిల్పై విడుదల వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ పేసీలు తిరగడం, ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇక్కడ పరిస్థితులు తట్టుకోలేక వెళ్ళిపోయింది. పోయిందంటే ఇక మళ్ళీ తిరిగి రాలని. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదికను సిపి మహేష్ భగవత్ విడుదల చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 19% నేరాలు పెరిగినట్టు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరాలు 66% పెరిగాయని ఆయన వివరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే 19% నేరాలు పెరిగాయని సిసి మహేష్ భగవత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదికను 2022న ఆయన విడుదల చేశారు. 29% హత్యలు, 38% అపహరణలు తగ్గాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 66% సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలు 19%, మత్తు పదార్థాల కేసులు 145% పెరిగాయని వెల్లడించారు. ఈ కేసెస్ అది రాచకొండ అగైన్ నంబర్ 1 ఇన్ ద లోక్ అదాలత్ కంపౌండింగ్ ఆఫ్ ద కేసెస్. దాదాపు 10,000 పైన కేసెస్, 10,808 కేసెస్ కంపౌండెడ్ ఆర్ కాంప్రమైజ్ ఇన్ లోక్ అదాలత్ ఈ సంవత్సరం. అండ్ 2 times మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ సర్ ఇస్ ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్ లీగల్ సర్వీసెస్. సో సర్ హ్యాస్ given appreciation letter to Rachakonda Police Commissionerate for their excellent work in the Lok Adalat. And again for this Lok Adalat compounding, credit goes to all the stakeholders, including our prosecution friends. ఈ petty cases and disaster management లో కూడా ఈ సంవత్సరం 2,186 cases అది డిస్పోజ్ అయినాయి. తర్వాత నాన్ అవైలబుల్ వారెంట్ ఎగ్జిక్యూషన్ దాంట్లో కూడా మనం చూస్తే ఈ సంవత్సరం 4,276 వారెంట్ ఇప్పటిదాకా మనం ఎగ్జిక్యూట్ చేశాము. ఇంకా 836 వారెంట్ అది దానికోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం 74,400 ఈపీటీ కేసెస్ కూడా మనం బుక్ చేశాము. ఈ సంవత్సరం ఇంకొకటి హెడ్లో మన అన్ని యూనిట్తో ముందు ఉన్నారు. అది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ అని. సో పీడీ యాక్ట్ అని ఈ సంవత్సరం 205 నేరస్తుల మీద పీడీ యాక్ట్ మనకు అమలు చేయడం జరిగినాయి. దాంట్లో 94 అఫెండర్స్ అది డ్రగ్ కేసెస్లో ఉన్న డ్రగ్ అడిక్ట్, డ్రగ్ ట్రేడర్స్, డ్రగ్ ట్రాఫికర్స్, ఎవరు అక్రమ రవాణా మళ్ళా చేస్తున్నారు, ఈ మాదక ద్రవ్యాలు, అలాంటి 94 అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ అమలు చేశారు. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ 46 హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెండర్స్ మీద కూడా, ట్రాఫికర్స్ మీద ఈ పీడీ యాక్ట్ మనం అమలు చేశాం. మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు చూడండి సార్, ఇక్కడ నుంచి వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు చూడండి. ఇప్పుడు వస్తున్నాం.
కార్ వస్తుంది వెనక ఆ కార్ అది ఎంత ఫాస్ట్ వచ్చింది. ఈరోజు ఉదయం అందాజ 5 గంటల ప్రాంతంలో యథావిధిగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే వారి యొక్క ఆఫీస్కు వస్తారో ఆఫీస్కి వస్తున్న తరుణంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 3 మున్సిపల్ ఉమెన్స్ ఆడవారు, అదేవిధంగా 2 పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి 5 మంది కూడా వస్తున్న సమయంలో బ్యాక్ సైడ్ నుండి ఆటో కార్ నెంబరు TS35F9766 గల ఆటో కార్ డ్రైవరు దాంట్లో ప్యాసింజర్ తీసుకొని అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి బ్యాక్ సైడ్ నుండి హిట్ చేయటం వల్ల నరసమ్మ అనే ఆవిడ అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 4 హాస్పిటల్కి మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తరుణంలో చికిత్స పొందుతూ యాదమ్మ అనే చనిపోయింది. రిమైనింగ్ 3 కూడా ఇంజ్యూరీస్ అయినాయి. వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఒక అమ్మని హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ 2 అండర్ ట్రీట్మెంట్. ఎక్కి కూడా మాకు కష్టంలోనే ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకా మాకు కన్ఫర్మ్ లేదు. తర్వాత క్రైమ్ వెహికల్ డెడ్ బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నానని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. నల్లకుంట వీధిలో మెహబూబ్ బి అనే మహిళ 6 నెలల నుండి ప్రియుడితో రఫీతో అక్రమ సంబంధం కొనసాగుతుండగా తాజాగా భర్త అబ్దుల్లాకు తెలియడంతో మెహబూబ్ బి, రఫీలు ఇద్దరు భర్త అబ్దుల్లా గొంతు నులిమి చంపేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, 2 నిందితులు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. ఓకే సార్, చెప్పరా? ఓకే సార్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహమ్మద్ హాజీ అని మృతుని యొక్క అన్న ఇతనికి మృతుని భార్య మహమ్మద్ బి అనే వ్యక్తి నిన్న అనగా తేదీ 22/12/2022 రోజు సాయంకాలం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో హాజీకి ఫోన్ చేసి మీ తమ్మునికి ఫిట్స్ వచ్చి ఇంట్లో పడి అతని తలకు మరియు చెవులో నుంచి రక్తం వచ్చి చనిపోయాడని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అతను చికెన్ షాప్లో పనిచేస్తుంటారు హైదరాబాద్లో. అతను వాళ్ళ ఫ్యామిలీ అందరికీ జత చేసుకొని ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో గద్వాలకు రావడం జరిగింది. గద్వాలకు వచ్చి తమ్ముని శరీరం మృతుడు మహమ్మద్ అబ్దుల్లాను పరిచయం వాళ్ళందరూ కూడా చూడగా బాడీలో గొంతుకు మా స్ట్రాంగ్లేషన్ మార్క్స్ కనిపిస్తాయి. కమిలిపోయిన గాయాలు ప్లస్ మరి గొంతుకు మొత్తము గోర్ల యొక్క గుర్తులు కనిపిస్తాయి. చూపిస్తే వాళ్ళకు డౌట్ వచ్చేసి మృతుని భార్యను మహమ్మద్ బీని గట్టిగా నిలదీస్తారు. అందరూ కూడా గట్టిగా అడుగుకొని భయపడుకొని నేను మరియు నాకు ఈ మధ్య పరిచయమైన వ్యక్తి రఫీ ఇద్దరం కలిసి మా అక్రమ సంబంధానికి ఇతను అడ్డు వస్తున్నట్టు దీన్ని తొలగించుకోవాల ఉద్దేశంతో నిన్న సుమారు 4 గంటల సమయంలో ఇద్దరం కలిసి అతనికి దస్తర్ఖాన్ అంటే అది తిన్నతప్పుడు కింద వేసుకొని వాళ్ళు తీసుకునే ఒక సేఫ్ గుడ్డ ఉంటుంది. దాంతో గొంతుకు ఇద్దరు బిగించి ఇద్దరు కూడా గట్టిగా లాగుతారు. లాగి తర్వాత ఇంకా చనిపోకుండా ఇది కూడా గొంతుకు పిసికి చంపేస్తామని చెప్పేసి కామ్రేడ్కి వాళ్ళు తెలియజేస్తారు. సేమ్ అదేవిధంగా అతను వచ్చేసి మాకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మా తమ్ముని అతని భార్య మరియు రఫీ అనే వ్యక్తి చంపేయడం అని చెప్పేసి మాకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మేము సెక్షన్ 302 మరియు 234 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రజెంట్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. త్వరలో వాళ్ళని పట్టుకుంటారు. నిందితులను పట్టుకుంటారు.
సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మీరు కేసు ఫైల్ చేస్తున్నారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, తర్వాత మేము కూడా మా ఇన్వెస్టిగేషన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపులపాయలోని షూట్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లి జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. విజయ హోమ్స్ దగ్గర ఉన్న జంక్షన్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి మరిన్ని అభివృద్ధి పనుల కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ కు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేయడాన్ని పోలీసులు, కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏయూ వైఎస్ ఛాన్సలర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లలు బ్యాగులు పట్టుకొని పై నుంచి ఇక్కడ వరకు వచ్చి బ్యాగులు పిల్లలకి అందించి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళంటే జెంట్స్ అంటే డ్యూటీకి వెళ్ళిపోతాం, మేము లేడీస్ ఇంటి దగ్గర పని చూసుకొని చిన్నపిల్లలు వదిలేసి మళ్ళీ చిన్నపిల్లల కోసం క్యారేజీలు పట్టుకొని బ్యాగులు పట్టుకొని రోడ్డు వరకు వస్తున్నాము. ఇది అసలు కరెక్ట్ కాదండి. ఆ తోవ ఉండేది చాలా బాగుండేది మాకు, మళ్ళీ అది క్లోజ్ చేసి ఇది మళ్ళీ ఇక్కడేమో వాటర్ ట్యాంక్ రావట్లేదు. మరి నీళ్ళు ఎలా వస్తాయండి? మంచినీళ్ళు ఇది క్లోజ్ చేసిస్తే ఆ చెత్త అంతా నిండిపోయి బయటే పడిపోతుంది తప్ప ఆ చెత్త బండి రావడానికి కూడా అవకాశం లేదు. ఇలా ఉంటే ఆ కుక్క చనిపోయి 1 వీక్ అయింది, అది ఆ వాసనతో అలాగే ఉన్నాం తప్ప అది కూడా క్లియర్ అవ్వలేదు. మరి ఏదైనా రావడానికి అవకాశం ఉండాలి కదండి. ఇలా క్లోజ్ చేసేస్తే ఎలా వస్తాము? ఈ టైంలో లేడీస్ అందరూ వచ్చారంటే మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి. థ్యాంక్ యూ. అందరిది సేమ్ ప్రాబ్లం అండి. ఇందులోని ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని ఏమి లేదు. అందరూ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం. జెంట్స్ వెళ్ళిపోయారు అనుకోండి, లేడీస్ బండి ఉన్నా సరే చీకట్లో తిరిగి రావడం కష్టమే కదండి. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అటంతా జెంట్స్ హాస్టల్స్. ఆ జెంట్స్ హాస్టల్స్ చుట్టూ లేడీస్ నైట్ టైంలో రావాలంటే ఎంతవరకు కష్టం అనేది ఒకసారి ఆలోచించుకోండి. సాయంత్రం పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళాలి, తెచ్చుకోవాలి, చేయాలి. బోల్డ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలకి. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. పిల్లలు స్కూల్ విషయంలో మాత్రం డ్యూటీ నుంచి వస్తున్నారండి. మరి ఆ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఆడపిల్లలు ఎంత డిపార్ట్మెంట్ అయినానండి. ఆడపిల్లలు అలా చుట్టూ తిరిగి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ మోదీ గారు రావడం కాదు కానీ మాకు ఇక్కడ ఇది అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చారని ఇవన్నీ చేసేసారు. మా రోడ్డు మాకు కావాలి, మా రోడ్డు మాకు ఇవ్వండి, లేదంటారా ఈ రోడ్డు ఇవ్వండి, ఏదో ఒకటి మాకు సెటిల్మెంట్ చేసేదాకా మేము వెళ్ళం. ఇక్కడ నుంచి చెయ్యండి అంతే. క్వార్టర్స్ కి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళేమో మాకు రోడ్డు ఇవ్వలేదు, మా రోడ్డు మూసేశారు. ఆ రోడ్డు మూసేశారంటే ఈ రోడ్డు ఇస్తారేమో అనుకున్నాం, ఇది కూడా బంద్ చేసేసారు. ఎలాగెళ్తారండి? పిల్లలు స్కూల్ ఇబ్బంది అవుతుంది, మనుషులు డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు మగవాళ్ళు. మేము ఆడవాళ్ళు పిల్లల్ని ఇచ్చుకుని ఎలాగ? ఇక్కడ వాటర్ ట్యాంక్ రావట్లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు. ఇక్కడ కుక్క చచ్చిపోయి వారం అయింది, బండి కూడా రాలేదు. అక్కడ వాసన తోటి చచ్చిపోతున్నాం మేము. ఎలాగండి ఇక్కడ ఇది చేయడం? ఇది న్యాయంగా ఉందా మీకు ఏమన్నా చెప్పండి. చేశారు, అక్కడ చేస్తానని చెప్పారు. ఇప్పుడు దాకా ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇలాగైతే ఎలాగవుతుంది? మాకేదో ఒకటి మాకు సమాధానం చెప్పండి, లేదంటే మా గోడ మేము విరగొట్టుకుంటాం. మా రోడ్డు మాకు కావాలా, మా రోడ్డు మాకు ఇవ్వండి, లేదంటే ఈ రోడ్డు వదలండి. ఏదో ఒకటి చెయ్యండి. చెయ్యకపోతే మటుకు మేము ఊరుకోవండి అంతే. ఎన్నాళ్ళని మేము ఇలా బాధపడతాం చెప్పండి. ఎన్ని అనుకున్నా సరే ఇలా చేస్తే మటుకు అవదండి. మాకు ఏదైనా సరే శుభ్రంగా చూసుకొస్తే మాకు ఏదో మాకు రోడ్డు కావాలా.
మాకి రోడ్డు కావాలా అంతే. రోడ్డు కావాలా మాకు, రోడ్డు కావాలా. డ్యూటీకి ఇబ్బంది అయిపోతుంది చుట్టూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బీసీ కాలనీలో రౌడీ షీటర్ రౌతుల యేసును కళ్లలో కారం కొట్టి దుండగులను కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్యకు పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నం ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని మెయిన్ సెంటర్లో ఉన్న 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. Digo. Hello? Anipo? Okay. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం పొలంపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో 2 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు 23వ తేదీ శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారు మహోత్సవారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని ఆలయం నుండి మాడా వీధుల గుండా ఊరేగింపుగా జయ జయ రామ నామస్మరణలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ తోడ్కొని మిథిలా స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండలంలోకి తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం కాసేపు మండపంలో ఆసీనులయ్యారు. సీతారామ లక్ష్మణ మూర్తులు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్మావతార రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని స్వామివారి వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లింగమందుల స్వామి పెద్దగట్టు జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష. హాజరైన జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీనగర్ గ్రామంలో విషాద ఛాయలు. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అనిత మృతి చెందడంతో మిన్నెండిన కుటుంబాల రోదనలు. మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం. పారిశుద్ధ్య కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు, 1 మృతి, 4 తీవ్ర గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.